తాజా అంశం చూస్తున్నాం. కాళేశ్వరం ఆనకట్లపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజా అంశం చూస్తున్నాం. కాళేశ్వరం ఆనకట్లపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక, రాష్ట్ర విజిలెన్స్ నివేదిక, అదేవిధంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు ఇవన్నీ కూడా విచారణ జరిపిన సందర్భంగా వాటికి సంబంధించి అసెంబ్లీలో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని తీర్మానించిన విషయాన్ని ప్రస్తావించారు. అందులో ఏకగ్రీవంగా దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించి పూర్తి స్థాయిలో జరిపించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ అంశాల అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర విషయాలపైన పూర్తి స్థాయి విచారణ జరిపి అందులో ఉన్నటువంటి అక్రమాలు కానీ ఏమైనా జరిగినట్లయితే వాటిని తేల్చాలని వాటిని సిబిఐని కోరుతూ హోంశాఖ దానికి సంబంధించిన హోంశాఖ సిబిఐకి ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోంశాఖ లేఖ రాసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిబిఐతో దర్యాప్తు జరపాలని కోరించి ఇప్పుడు తాజాగా హైకోర్టులో కూడా దానికి సంబంధించిన విచారణ జరిగింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాత్రం ముందుకెళ్లొద్దని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఇతర నివేదికలు అదేవిధంగా సొంత దర్యాప్తు క్రమంలో కూడా దాన్ని చేయాలి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టు కూడా వివరించారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి నిన్న రాత్రే వీటికి సంబంధించిన ప్రత్యుత్తర ఉత్తరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. తాజా అంశం చూస్తున్నాం. కాళేశ్వరం ఆనకట్టపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
తాజా అంశం చూస్తున్నాం. కాళేశ్వరం ఆనకట్లపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు అడిగి తెలుసుకుందాం. రంగారావు, కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? సుజాత, రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై సిబిఐ విచారణ చేయాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో గతంలో 2022లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోని సడలిస్తూ కొత్తగా జీవో ఇచ్చారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోరుకుంటున్నట్లుగా దాంట్లో పేర్కొన్నారు. అప్పటి ఇచ్చిన జీవోని సడలిస్తూ కూడా కొత్తగా జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన లోపాలను కూడా రిపోర్ట్ లో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కాళేశ్వరం ఆనకట్ట నిర్మాణం డిజైన్ కానీ, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అదే విధంగా కన్స్ట్రక్షన్ లో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేసిందని, ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర విచారణ కమిటీ పీసీ కమిటీ కూడా ఇదే అంశాన్ని, ఏకసభ్య కమిషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు లేఖలు అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు, పీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు చేయాలంటూ హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలో స్పష్టంగా చెప్పారు. అయితే దాంట్లో పాటుగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, ఈ మొత్తానికి బాధ్యులపై చర్యలకు అవసరమైతే తీసుకోవచ్చంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సుజాత, ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఈ రోజు ఉదయం కోర్టులో జరిగిన దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు దాదాపుగా సంబంధం లేనప్పటికీ ఈ సిబిఐ విచారణ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని బాధ్యతలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకి తెలుస్తుంది. ఈ కాళేశ్వరంలో సిబిఐ దర్యాప్తు వల్ల ఎక్కడ లోపం జరిగింది, ఎవరు బాధ్యులు ఏంటి అనే అంశం కేటతెల్లం చేయొచ్చు అన్నది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖలో మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర అసెంబ్లీ కాళేశ్వరం పై ఎన్డీఎస్ఏ నివేదిక, అదేవిధంగా పీసీ కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీ చర్చించి సిబిఐ విచారణ చేయడం ద్వారానే ఈ మొత్తం అంశంలో ఒక క్లారిటీ వస్తుంది అన్న అంశాన్ని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. సుజాత, ధన్యవాదాలు రంగారావు.